నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు వివరిస్తున్నాను. జాగ్రత్తగా విన్నారు, మీరు అనుసరిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, వృశ్చిక రాశి వారికి మరి ఈ యొక్క ఆగస్టు మాసం 2024 సంవత్సరంలో మాస ఫలితం వీళ్ళకి ఎలా ఉంటుంది అన్నటువంటి విషయం వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ వృశ్చిక రాశిలోకి వచ్చేటప్పటికి ఏ నక్షత్రాలు ఏ పాదాలు ఉంటాయని అడిగితే, విశాఖ నక్షత్రం 4వ పాదం, ఆ తర్వాత అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ యొక్క రాశి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్యం విషయంలో అతి జాగ్రత్త అనేటువంటి వివరణ నేను ఇస్తున్నాను. మీరు సూచన అని అనుకోవద్దండి, చాలా జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నించండి. ఇన్ఫెక్షన్స్ అనేవి ఈ రోజున చాలా సీరియస్గా ఉన్నాయి కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు, అది ఏ ప్రయాణమైనా కానివ్వండి, అది విదేశ ప్రయాణం కానివ్వండి, లేకపోతే తీర్థయాత్రలకు పోనివ్వండి, లేకపోతే ఉద్యోగరీత్యా వృత్తిరీత్యా కానివ్వండి, లేకపోతే ఏదైనా విహారయాత్రలకు అయినప్పటికీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు, శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు, మరి ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు, గుంపులుగా ఉండేటువంటి మాల్స్కి వెళ్ళినప్పుడు, థియేటర్స్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకపోతే మాత్రం తీవ్రమైనటువంటి మనస్తాపానికి మీరు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇక మరో విషయం ఏమిటనంటే, మరి ఏ విధంగా ఎవరితోనూ ఎక్కడా కూడా వాదనలకి మాత్రం దిగవద్దు. కోపము, మరి ఆగ్రహము, ద్వేషము, అసూయ, మరి ఈగో, ఇవన్నీ కూడా అభిమానం, ఇవన్నీ వదిలిపెట్టి మీరు చాలా ప్రశాంతంగా మాత్రం అందరితో స్నేహభావంతో మంచి కోసమే మీరు మాట్లాడుతూ, తీయగా మాట్లాడుతూ, అందరితో ప్రేమగా ఉంటూ కనుక మెదిలినట్టయితే ఈ మాసం అంతా కూడా మీకు ఆనందకరంగా సాగుతుంది. లేకపోతే ఆందోళనకరంగా ఉంటుంది అనేటువంటి విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీరు రాజకీయ నాయకులైతేనేమి, చలనచిత్ర రంగంలో ఉంటేనైతేనేమి, మరి ఇతర ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు అయితేనేమి, ఈ రోజుల్లో కొంచెం సహనం కోల్పోయి అందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. ఒక ట్యాక్సీ డ్రైవర్, ఒక ఆటో డ్రైవర్, ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక ఇంజనీర్, ఎవరితో ఏం మాట్లాడినా ఎంతసేపు కోపమే. కోపం వల్ల చాలా రకాలైనటువంటి అనర్థాలు కలుగుతున్నాయి. చూస్తున్నారు కదా, రోడ్డు మీద వీడు చంపేశాడని, వాడు చంపేశాడని వాద వివాదాలకు దిగినప్పుడు ఎవరు ఏం చేస్తారో, ఆవేశంలో ఎవరు ఏ విధమైనటువంటి అఘాయిత్యానికి తలబడతారో తెలియనటువంటి రోజులు. కాబట్టి మీరు మాత్రం వృశ్చిక రాశి వాళ్ళు అనవసరంగా కోపం మాత్రం ప్రదర్శించకండి. ఎవరితోనూ గొడవ పడవద్దండి. ఏవైనా అనర్థాలు కలగవచ్చు, ఆ తర్వాత బాధపడే లాభం లేదు. కాబట్టి ప్రశాంతంగానే మీ పనులు మీరు నిర్వర్తించుకోవటం అనేది చాలా ఉత్తమం. కొత్తగా భాగస్వాములు కలిసినప్పుడు వాళ్ళు ఏమిటి, వాళ్ళ క్యారెక్టర్ ఏమిటి, వాళ్ళ యొక్క సంపద ఏంటి, వాళ్ళు ఏం పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు, ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, మీతో ఎందుకు కలిసి వ్యాపారాలు చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళతో పాటు భాగస్వామ్యంలో కలిసి వ్యాపారాలు ప్రారంభించాలి. తర్వాత లేనిపోని గొడవలు మాత్రం వచ్చి తీరుతాయి. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇకపోతే ధర్మబుద్ధి అనేటువంటిది చాలా అవసరము, ప్రజాసేవ అవసరం. ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ వృత్తుల్లో ఉండి చేయాల్సిన పని ఏంటంటే, నేను నీకు చేస్తే నువ్వు నాకు చేస్తావు అనేటువంటి పరిస్థితి నడుస్తోంది. కాబట్టి ప్రజాసేవనే అందాం. కేవలం రాజకీయ నాయకులే ప్రజాసేవ చేస్తారని అనుకోవద్దు. ఏ వృత్తిలో ఉన్నా ప్రజాసేవే, ఏ ప్రొఫెషన్ రంగంలో ఉన్న ప్రజాసేవే, ఎక్కడున్నా ప్రజాసేవే. కాబట్టి నేను 10 మందికి చేస్తే 10 మంది నాకు చేస్తారు, నేను 10 మందిని చూస్తే 10 మంది నన్ను చూస్తారు అని మీరు ఆ భావనతో ఉండాలే. కానీ మరో భావనలో ఉంటే వీడంతా వాడెంత అంటే మాత్రం దెబ్బతింటారు. అంచేత ఎక్కడ ఏ సభల్లో పాల్గొన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా వ్యవహారంలో పాల్గొన్నప్పుడు కానీ, ఏవైనా ఆర్గ్యుమెంట్స్లో అంటే ఏమవుతుందంటే ఆర్బిట్రేషన్ అంటాము, మధ్యవర్తుల మధ్యన గొడవలు పరిష్కరించుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో గొడవలకు దిగవద్దండి. ఇక మరో విషయం ఏంటంటే, మిగతా విషయాలు, నూతన వస్తు సేకరణ ఉంది, అందుకు కావాల్సినటువంటి మీకు డబ్బులు చేకూరుతాయి. ఆ తర్వాత వాహనాలు కొనుక్కునేటువంటి పరిస్థితి, ప్లాట్ కొనుక్కునేటువంటి పరిస్థితి, లేదా ఫ్లాట్ కానీ ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుక్కునేటువంటి పరిస్థితి కూడా ఉంది. మీ యొక్క జాతకం ప్రకారం అటువంటి అనుకూలత ఉంటే తప్పకుండా గోచారంలో మీకు కొనుక్కునేటువంటి అవకాశం లభిస్తుంది. మరి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు ప్రారంభించండి, వెళ్ళేటువంటి అవకాశాలు కూడా
కలుగుతాయి. వివాహాలు కానటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు తప్పకుండా ప్రారంభించండి. త్వరితగతిన మీకు వరుడో వధువో ఏదో దొరికి మీరు కూడా వివాహానికి మీరు సంసిద్ధులై ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఏదో ఒక రకంగా మీకు డబ్బులు ఇచ్చున్నారు, ఎందుకో ఇచ్చున్నారు, అది ఇంతకాలం మీకు వసూలు కాలేదు. మీరు ప్రతిరోజు కూడా నృసింహస్వామి అష్టోత్తరం చదవండి. మీకు రావాల్సినటువంటి డబ్బులు, వసూలు కావాల్సినటువంటి డబ్బులు మీ చేతికి అందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాహనాలు కొన్నప్పుడు మాత్రం మీరు కాస్త కలర్ ఏమిటి అనేటువంటి విషయంలో జాగ్రత్త పడాలి. సాధ్యమైనంత వరకు సిల్వర్ గ్రే అటువంటి కలర్ కనుక కొనుక్కున్నట్టయితే బాగా ఉంటుంది. లేకపోతే ఇతరత్రా కొన్ని ఈ మధ్యకాలంలో కొన్ని కలర్స్ వచ్చాయి. నలుపు రంగు కానీ, మరి నీలం రంగు కానీ, ఆకుపచ్చ రంగు కానీ, ఇటువంటి రంగులు ఎట్టి పరిస్థితులను మీరు కొనవద్దండి. మిగతా కలర్స్ ఏవైనా కానీ మీరు కొనుక్కునేటువంటి అవకాశాలు ఉంటాయి. 9 నంబర్ మంగళవారం కానీ, లేకపోతే గురువారం కానీ, ఆదివారం కానీ, సోమవారం కానీ, ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి దినాలుగా మీరు ఊహించుకోవచ్చు. మరి మీ యొక్క ఈ డేట్ ఆఫ్ బర్త్ తెలవకపోతే ఏ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అదొక్కసారి చూసుకుని ఆ రకంగా మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సి ఉంటుంది. మరి కోర్టు కేసుల్లో సాధ్యమైనంత వరకు పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. ఈ రకంగా మీరు ప్రవర్తించినట్టయితే తప్పకుండా ఆగస్టు మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. తెలిసింది కదా. సెలవండి. ఉంటాను. నమస్కారం.